జరిగింది? అసలు ఈ సభ ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? హరీష్ రావు ఏంటి చాలా అంతరంగికుడు, ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవీంద్రరావు గారు ఏంటి కొద్దిసేపటి నుంచి చూస్తూనే ఉన్నారు మీరు, హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్తున్నారని, ఆయనకు జీవన్ రెడ్డి చేరిక ఇష్టం లేదని. హరీష్ రావు ఒక్కరికే కాదు, తెలంగాణ ఉద్యమకారులకు, మీరు కూడా ఉద్యమకారుడే అనుకోండి, మొదటి నుంచి ఉన్నారు ఉద్యమంలో, మీలాంటి వాళ్ళకి ఇష్టం లేదు జీవన్ రెడ్డి చేరిక. ఆయన కేసీఆర్పై 2 సార్లు పోటీ చేశాడు, కేసీఆర్ను విమర్శించాడు, ఇలాంటివి చాలా ఉంది. ఆయన తెలంగాణ ద్రోహి అని మీరు కూడా చాలాసార్లు గతంలో కామెంట్ చేశారు. అలాంటి వ్యక్తిని చేర్చుకోవడం ఇష్టం లేకనే హరీష్ రావు దీనికి దూరంగా ఉన్నారు అనే ప్రచారానికి నేరుగా విమర్శలే సంజయ్ కుమార్ గారు చేస్తున్నారు, చామల కిరణ్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారు. దీనికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడింది నేను విన్నా. ఈయన ఏ పార్టీ కళ్యాణ్ గారు? ప్రజలు ఏమనుకుంటారు? ఇది సిగ్గుపోయే ముచ్చట, అవమానకరమైన ముచ్చట అని చదువుకున్న డాక్టరు వెలమ బిడ్డ, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద. రవీంద్రరావు గారు, ఇక్కడ టాపిక్ అది కాదు. మనం ఈ విషయం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎవరేం చేశారు, ఏం జరిగింది, అదంతా మాట్లాడాం. నేను అంటున్న పాయింట్ ఒకటే, హరీష్ రావు గారి విషయంలో జరుగుతున్న ప్రచారం, జరుగుతున్న చర్చపై మీరు రియాక్ట్ కండి. ఆయన ఏ పార్టీ? ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, కాంగ్రెస్ లో అనుబంధంగా ఉన్నారు, కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు. చాలా సార్లు జరిగింది చర్చ, అది కాదు ఇక్కడ. స్పీకర్ దగ్గర ఏమని చెప్పిండు, ఏం తీర్పు పొందిండు? చర్చ మీరు హరీష్ రావు గారి గురించి చెప్పు అని అడుగుతున్నాను. చెప్తారా చెప్పరా ఈ రోజు చర్చ? అది ఇట్లాంటి దిగజారుడు మనుషులకు మీకు కౌంటర్ జవాబు ఇవ్వాలా? దిగజారిన మనుషులు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు చెప్పండి పోనీ. కాంగ్రెస్ నేతలకి నేను చెప్తా విమర్శ, నేను చెప్తా. హరీష్ రావు గారు ఎన్నిసార్లు అగ్ని పరీక్షకు గురి కావాలండి? ఎన్నిసార్లు ఆయన శీల పరీక్ష చేసుకోవాలి? కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి? ఎన్నిసార్లు ఆయన నిబద్ధతని ప్రూవ్ చేసుకున్నాడు? ఎక్కడైనా ఇసుమంతా చర్చకు నిలిచిందా? చరిత్రలో నిలబడిందా? ఎన్నిసార్లు చేస్తారండి? అంటే మీ కీలకంగా మీకు మీ ముడి కింద చక్రాలు కదిలేటప్పుడు ఇట్లాంటి చర్చలను తీసుకొస్తారా? హరీష్ రావు గారు నిన్న మధ్యాహ్నం నాగార్జున సాగర్ లో అటెండ్ అయ్యారు, రాత్రి పువ్వాడ అజయ్ గారు పెట్టిన ఖమ్మం జిల్లాలో అటెండ్ అయ్యారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్ కి కాను దానికి సంబంధించి లాయర్లతో ఆగమేఘాల మీద పోయారు. ఈడ మీ అందరం ఉన్నాం కదండి, ఈడ మీ అందరం ఉన్నాం కదా. కేసీఆర్ గారు వస్తా అంటే హరీష్ రావు గారిది మీటింగ్లు ఏం పని అండి? పార్టీ అన్నాక 4 రకాల పనులు ఉండదా? బాధ్యతతో పంచుకోరా? ఏం పని మీద హరీష్ రావు గారు ఉండో? వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, పోయి చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. హరీష్ రావు గారు ఇంపార్టెంట్ టాస్క్ లో పోయిందా, లేకపోతే తప్పించుకొని పోయిందా? మాట్లాడడానికి కూడా అర్థం పర్థం ఉండాలి. తర్వాత ఈ సభ చిన్నది, ఈ గ్రౌండ్ చిన్నది. జగిత్యాల చుట్టూ 4 రోడ్ల మీద వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి లెక్క రాసి అనౌన్స్ చేయమనండి. ఎన్ని వేల మంది కట్టలు తెంచుకొని జగిత్యాల పట్టణానికి వస్తుందనేది. గ్రౌండ్ చిన్నదా పెద్దదా కాదు. ఎన్ని కూడళ్లల్లా ఎల్ఈడి టీవీలు చూస్తున్నారు, ఎన్ని సెంటర్లల్లా జగిత్యాల మొత్తం కూడా కిక్కిర్చిపోయిందా లేదా? ఇసుకేస్తే రాలనంత ప్రజలు జగిత్యాల పట్టణంలో రా, గ్రామాలలో నుంచి ఎంతమంది బయలుదేరిండ్రు అనేది లెక్క చెప్పమనండి. నీతి నిజాయితీ ఉంటే.